ఇవాల్టి బడ్జెట్లో ప్రపోజ్ చేసిన ఇంపార్టెంట్ ట్యాక్స్ చేంజెస్ గురించి ఒక మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్టర్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్స్ని నేను మీ ముందుకు తీసుకురాబోతున్నాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో షార్ట్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే లెస్ దాన్ 1 year లోపు కనుక మీరు ఎగ్జిట్ అయితే ఎర్లియర్గా మీకు గెయిన్ మీద 15% ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం ఉండేదండి. ఇప్పుడు అది 20%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. అలాగనే మోర్ దెన్ 1 year ఇంతకుముందు 10% క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ మీరు పే చేయాల్సి వచ్చేది సర్టెన్ లిమిట్ తర్వాత, అది ఇప్పుడు 12.5%కి ఇంక్రీజ్ చేయడం జరిగింది. సో సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే, ఎర్లియర్ మనకి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీ స్టాక్స్లో కానీ మీ లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ అంటే 1 year తర్వాత వచ్చే గెయిన్ 1 lakh రూపీస్ వరకు ట్యాక్స్ ఎగ్జామ్టెడ్ అయ్యి ఉండేది. ఇప్పుడు దాన్ని 1,25,000 చేయడం జరిగింది. సో అది అదర్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటి అంటే, న్యూ ట్యాక్స్ రిజైమ్లో మీరు కనుక ఎర్లియర్ స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50,000 రూపీస్ వరకు మీరు ఎంజాయ్ చేస్తున్నట్టయితే ఇప్పుడు దాన్ని 75,000 వరకు ఇంక్రీజ్ చేయడం జరిగింది. అండ్ ఫైనల్లీ న్యూ ట్యాక్స్ రిజైమ్లో బేసిక్ స్లాబ్ అంటే లైక్ అప్ టు 3 lakh రూపీస్ వరకు మీరు ఎటువంటి ట్యాక్స్ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఫ్రమ్ 3 lakh to 7 lakh 5% ట్యాక్స్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా డీటెయిల్స్ కోసం ఈ కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని మీరు యాక్సెస్ చేయొచ్చు. థ్యాంక్ యూ.